తెలుగు సంబరాల తీయదనం అలనాటి రుచుల సరికొత్త రూపం పరంపర స్వీట్స్. విశాఖలోని మధురవాడలో నిండు గర్భిణి అనూష హత్య కేసు గుండె బరువెక్కే ఘటనకు సాక్ష్యంగా నిలిచింది. ప్రసవానికి ముందు రోజే భర్త చేతిలో హత్యకు గురవ్వడం కలిచివేస్తోంది. ఏడుస్తూ తల్లి గర్భం నుంచి బయటకు రావాల్సిన చిన్నారి చనిపోయి రావడంతో కుటుంబం కన్నీరు పెడుతోంది. అనూష కడుపులో ఆడబిడ్డ ఉండగా వైద్యులు పోస్టుమార్టం చేసి బయటకు తీశారు. ఈ కేసులో మరిన్ని విస్తుపోయే నిజాలు వెలుగులోకొస్తున్నాయి. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత భార్యను హత్య చేసిన జ్ఞానేశ్వర్ ఏం తెలియనట్టు నాటకమాడి ఆసుపత్రిలో జాయిన్ చేశాడు. అందరినీ అస్వస్థకు గురై చనిపోయిందని చెప్పి నమ్మించాడు. కానీ స్నేహితురాలి తల్లి హత్య విషయాన్ని బయటకు తెచ్చింది. అనూష శరీరం నల్లగా ఉబ్బిపోవడం, మెడపై ఉన్న మచ్చతో అనుమానం వ్యక్తం చేసింది. ఇవే విషయాలను పోలీసులకు తెలియచేయడంతో వాస్తవాలు బయటపడ్డాయి. జ్ఞానేశ్వర్ అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. జ్ఞానేశ్వర్ కుట్రలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అనూష అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని ఆమెను నిండా ముంచేసి చంపేశాడు. విశాఖ బీచ్ రోడ్లోని ఓ విద్యాలయంలో ఆమె హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేస్తున్నప్పుడు ప్రేమ పేరుతో వెంటపడ్డాడు. మంచివాడిగా నమ్మించి అతని కుటుంబ సభ్యులకు తెలియకుండా వివాహం చేసుకున్నాడు. ఆపై మధురవాడలో కాపురం పెట్టి తాను బెంగళూరులో ఉంటున్నానని తల్లిదండ్రులను నమ్మించాడు. పెళ్లైన నాటి నుంచి ఆమెను ఎలాగోలా వదిలించుకోవాలని అవకాశం చిక్కినప్పుడల్లా ప్రయత్నాలు చేశాడు. క్యాన్సర్ పేరు చెప్పి విడాకులు తీసుకునే ప్రయత్నం కూడా చేశాడు. కానీ అనూష మాత్రం జ్ఞానేశ్వర్తోనే జీవితమని తెగేసి చెప్పింది. ఇక కడుపులో బిడ్డపడ్డాక ఆమె ఓసారి ఫలూదా తాగాలని ఉందని అడిగితే తీసుకొచ్చి దాంట్లో నిద్రమాత్రలు కలిపించాడు. తాగే సమయంలో గ్లాసులో కరగకుండా ఉన్న ఓ మాత్రను ఆమె గుర్తించి ఏంటని అడగడంతో తనకు తెలియదని బుకాయించాడు. బిడ్డ పుట్టాక వదిలించుకోవడం కుదరదని ఆమె ప్రసవానికి ముందు రోజే చంపేశాడు. ఇలా తల్లి బిడ్డ మరణానికి కారణమైన జ్ఞానేశ్వర్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. నిందితుడికి భీమిలి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు.